అయ్యో రామచంద్ర, బీఆర్ఎస్ ఓడిపోయిన బాధను మర్చిపోదాం అనుకునే లోపే పార్టీలున్న లీడర్లు ఒకరికొకరు వరుస పెట్టి కారు దిగి కాంగ్రెస్ కండువా కమలం కండువా కప్పుకుంటుండే వరకలా బాధ డబుల్ అవుతుందట గులాబీ పార్టీ వాళ్ళు. ఎంపీ ఎలక్షన్ల ముంగట ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ బీజేపీతో టచ్ లకు పోయి మాట ముచ్చట్లు చేసుకొని కారు సవారీ చాలనుకుంటారు కొందరు లీడర్లు. ఇలా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రామ్ చెప్పిండు బీఆర్ఎస్ కు. చేవెళ్ల పబ్లిక్ కు ఇంతకాలం సేవ చేసుకునే ఛాన్స్ ఇచ్చినందుకు కేసీఆర్ కేటీఆర్ సార్లకు థ్యాంక్స్. ఇక నేను పోతున్న టాటా అని రాసుకొచ్చిన రాజీనామా లెటర్ ను ట్విట్టర్ లో కూడా పెట్టిండు. అటెంక సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిల నడుమ మురుసుకుంటా కాంగ్రెస్ కండవ కప్పుకున్నాడు. ఇక ఇయాలనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా హస్తం పార్టీ తీర్థం తీసుకొని కాంగ్రెస్ లీడర్లను ఆవలించుకొని ముద్దుగా ముచ్చట పెట్టిండు. ఇది వరకు కాంగ్రెస్ లీడరే కదా, మళ్ళీ ఇప్పుడు ఆ పార్టీలకే వచ్చే వరకు పాత దోస్తులు అందరినీ వలకరించుకుంటున్నాడు. ఇక ఎట్లయినా గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం లేదు కాబట్టి ఎంపీ ఎలక్షన్ల ముంగట ఎక్కువ సీట్లు గెలుస్తందుకు ఆసరైతలు అన్నది హస్తం పార్టీ ఆలోచన కావచ్చు. కానీ నిన్న మొన్న ఇదే దానం నాగేందర్ ను పట్టుకొని మరి సీఎం రేవంత్ ను కలిసిరట, ఆయనతో పార్టీ మారతారా అని అడిగితే ఏ లేలే నాకే బక్కరా, నా నియోజకవర్గం గురించి మాట్లాడేందుకు పోయినా అని ఒక చక్కని కవర్ డ్రైవ్ చేసిండు. కట్ చేస్తే ఇలా పార్టీ మారే. ఇక రాయకేమంటేనే గంత అనుకుంటా సూచనలు కూడా గులకబెట్టిరట.